తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి మేడం. మేడం నమస్తే. నమస్తే. నేను ఒక వీడియో ఓపెన్ చేసి చూడంగానే ఎంతగా రియాక్ట్ అయిందంటే ఈ సంఘటన గురించి. ఇందులో తప్పెంత, ఎవరిది తప్పు అని మాట్లాడుకుంటే ఆ అమ్మాయిని నెగిటివ్ గా చేసి మాట్లాడడం ఇద్దరిది తప్పే కాదన్నట్ల. కానీ వాళ్ళ ఆవిడ మాట్లాడినటువంటి తీరు ఇక్కడ సరిగ్గా లేదు. మా ఆయన మీద పడ్డది, ఒక అబ్బాయి మీద పడితే ఆడది మొగోడు ఏం చేస్తాడు అని మాట్లాడింది. అది ఎంత వరకు సమన్వయం అంటారు? ఇద్దరు చేసింది మిస్టేక్ ఆడ. సో ఒకటే అమ్మాయిని బ్లేమ్ చేసి మాట్లాడడం కరెక్టే అంటారా? మీ వెర్షన్ లో మీరు ఏం చెప్తారు మేడం దీని గురించి? అసలు ఈ టోటల్ కేసులో ముగ్గురిది తప్పే. ఈ ముగ్గురిది తప్పులో మొదటి ముద్దాయి ఎవరు అంటే ఈశ్వర్ సాయి. అతనిది తప్పు. ఎట్లా అంటే ఇతనికి పెళ్ళయింది, ఒక కొడుకున్నాడు, బాధ్యత ఉంది. అలాంటప్పుడు ఇంకొక మహిళతో వివాహేతర సంబంధం ఎంతవరకు కరెక్ట్ అనే విధంగా మనం ఆలోచిస్తే అతనిది తప్పు. సరే, వివాహేతర సంబంధం పెట్టుకున్న అమ్మాయి ఉన్నది కదా, ఆ అమ్మాయికి ఇతనికి పెళ్లి కాలేదు అంటే ఆమె వివాహేతర సంబంధంలోకి వస్తే అది సహజీవనం కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, అది ఆమెను తప్పు పట్టడానికి లేదు. కానీ ఆమెకి అతనికి పెళ్ళయింది అనేది తెలిసినప్పుడు ఆమె వివాహేతర సంబంధంలోకి రావడం ఆవిడది పొరపాటు. ఇకపోతే ఈ ఇద్దరి సంగతి ఎలా ఉన్నప్పుడు ఈ సదరు భార్య వాళ్ళు ఎక్కడున్నారో వెళ్ళి అక్కడ నానా గలాటా సృష్టించింది చూసారా, ఈవిడిది కూడా తప్పే. ఈవిడ మాట్లాడే వెర్షన్ ఏదైతే ఉందో, ఆమె పైన పడింది నా భర్త పైన, ఒక ఆడదొచ్చి అట్లా మీద పడితే నేను ఏం చేయను అని అన్నాడు మా ఆయన అన్నాడు అని ఈవిడ చెప్తుంది. అంటే మా ఆయనకి అసలు 7 సంవత్సరాల నుంచి తాగుడు గాని సిగరెట్ గాని లేదు, ఇలాంటి బుద్ధి లేదు, అది వచ్చి మీద పడింది అంటుంది. అసలు మా ఆయనకు అలాంటి అలవాట్లే లేవు, కానీ ఈ అమ్మాయే వచ్చింది, తప్పు ఈ అమ్మాయిదే అని అక్కడ ఆవేశంలో ఆ అమ్మాయిని బాగా నిందిస్తూ దూషిస్తూ ఆఖరికి కొట్టి మరి బండ బూతులు మాట్లాడి మరి ఒక చిన్న పిల్లాడిని అక్కడ పెట్టుకొని ఆ పిల్లాడి ఎదురుగా వాళ్ళిద్దరూ ఈ గదిలో ఏం చేస్తున్నారో తెలుసా నీకు అని ఒక అసభ్య పదజాలంతో ఆ పిల్లాడితోటి చెప్పటము అనేది ఆ పిల్లవాడికి అర్థం కాకపోవచ్చు, ఇది వాడు చిన్నోడు కాబట్టి. కానీ ఈ వీడియో చూసే వాళ్ళు జడ్జ్ చేస్తారు. అసలు ఇంత పొల్యూషన్ అవసరమా, ఇంత అశ్లీలత అవసరమా సమాజానికి? ఏమీ ఆశించి నువ్వు ఈ వీడియోని తీయించుకున్నావు, అది బయట పెట్టావు. ఇంత దుర్గంధం అవసరమా ఎవరికైనా? అసలు ఆ చిన్న పిల్లోని ఎదురుగా పెట్టుకొని మాట్లాడాల్సిన మాట్లాడి ఆ పైగా నీ భర్త నువ్వు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఈ విషయంలో నీ భర్తను తిట్టుకుంటావా, కొట్టుకుంటావా, ఏం చేస్తావో నీకు అది మీ ఇద్దరికి సంబంధించిన వ్యక్తిగతమైన విషయం. ఆ అమ్మాయిని నిందించటం కానీ, ఆ అమ్మాయిని కొట్టడం కానీ, ఆ అమ్మాయిని అవమానపరిచేలాగా మాట్లాడే హక్కు నీకు లేదు. ఇది క్లియర్. అందుకని ఈ కేసులో ముగ్గురిది తప్పుంది నా దృష్టిలో. ఇకపోతే అసలు ఒక ఆడదట్ల మీదకి వచ్చి మీద పడితే ఒక మగాడు ఏం చేస్తాడు అని ఆమె మాట్లాడిన మాటకి ఆ భావజాలం ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇంతకు ముందు ఆ ప్రవచనకారుడి పేరు చెప్తే వీళ్ళందరికీ చాలా కోపాలు వస్తాయి. కానీ గరికపాటి నరసింహారావు అనే పెద్ద మనిషి ఆడపిల్లల బట్టలు వస్త్రధారణ సరిగా ఉండట్లేదు, వాళ్ళు వేసుకున్న బట్టలు వల్ల ముసలాడిని నాకే కోరికలు వచ్చేస్తుంటే చిన్నపిల్లలు వాళ్ళు ఏం చేస్తారు అని మాట్లాడారు. ఇది అబ్బాయిలే కాదు నేర్చుకునేది, ఇట్లాంటి ఆడవాళ్ళు కూడా నేర్చుకుంటారు ఆయన మాట్లాడే మాటలు వింటే. అది ఎంతవరకు కరెక్ట్? సరైన తీరు కాదు. పోనీ ఆ అమ్మాయి మీద పడింది అనుకోండి. ఇప్పుడు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, నాకు గరికపాటి నరసింహారావు గారిని విమర్శించడం కాదు నా ఉద్దేశం. ఏం జరిగినా ఆడవాళ్ళదే తప్పు అని మాట్లాడడం తప్పు. కరెక్ట్ మేడం. అది ఇప్పుడు ఆమె వచ్చి మీద పడింది అనుకుందాం, ఈయన తపస్సు నుంచి తపోభంగం కలిగింది ఈయనకి. మీరు ఆవిడకి చెప్పాలి అదే మాట. ఆమె ఎంత ట్రై చేసినా
అసలు మీ ఇద్దరి మధ్యలో నాకేదో జరుగుతుందని అనిపిస్తుంది అన్నప్పుడు లేదు లేదు ఆమె వచ్చినా గానీ నేను నిగ్రహంగా ఉంటున్నాను, అవసరమైతే గనక ఆమె నేను ఒక చోట పని కూడా చెయ్యము అని చెప్పుకోవాల్సినంత అవసరం ఉంది. అవును ఉంది మేడం. కానీ ఆమె మీద పడింది కాబట్టి నేను ఆమెతో రిలేషన్ లోకి వెళ్ళాను అని చెప్పి భార్యకి చెప్పుకున్నాడు. సరే జరిగిందేదో జరిగిపోయింది, ఇంకెప్పుడు నేను వెళ్ళను అని చెప్పాడు ఆవిడకి. ఆవిడ చెప్పే విధానం ప్రకారం మా ఆయన నిగ్రహంగా ఉన్నా గానీ ఆవిడ వచ్చి మీద పడింది అని చెప్పి చెబుతుంది ఈవిడ. ఇది చాలా మంది మహిళలు చేసే తప్పు ఏంటి అంటే ఇదే, మా బంగారం మంచిదే, మీరే సక్కన మీరే సరైనోడు కాదు, అందుకే ఇలా జరుగుతుంది. కానీ దీని వెనక ఈ తెలియకుండా ఈ ఆడవాళ్ళ బ్రెయిన్ లో నడిచేది ఏంటి అంటే, రన్ అయ్యేది ఏంటి అంటే సింపుల్ గా ఇప్పుడు భర్తను వెనకేసుకొచ్చి ఆ మహిళను దూషించి ఆ మహిళను అక్కడి నుంచి పక్కకి తప్పించేస్తే ఈ మొగుడు నా సొంతం అవుతాడు కదా అనుకుంటారు ఈ ఆడవాళ్ళు. అందుకే వాళ్ళని పెడతారు, మొగుడిని సపోర్ట్ చేస్తారు. రేపు ఎప్పటికైనా నాతో ఉండవలసింది ఈ మొగుడే కదా, అందుకని నా మొగుడు నేను సమర్థించుకుందాం, కాపాడుకుందాం ఆ మహిళ నుంచి. ఏమన్నా ఆశ ఆయన కాపాడుకోవటానికి? ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉండక్కర్లేదా? అంతే కదా. ఆయనకు ఒక బంధానికి విలువ ఇవ్వాలని అతనికి ఉండక్కర్లేనా? నువ్వు ఎంతసేపు కాపలా వేస్తావు అంటే అంటారు కదా మేడం, కుక్కతోక నువ్వు స్ట్రైట్ పట్టుకున్నంత వరకు ఉంటది, నువ్వు ఎంతసేపు హోల్ చేయగలవు, నువ్వు చేసినంత వరకు స్ట్రైట్ ఉన్నాడు, నువ్వు వదిలేసావంటే మళ్ళీ అది వంకరే కదా. అది అతని బ్రెయిన్ లో అతని మనస్తత్వంలో మార్పు రావాలని నువ్వు కోరుకోవాలి తప్పితే ఆ మహిళలు అంటే ఏమొస్తుంది? అందుకే ఇక్కడ మహిళలు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మీ బంగారం మంచిదైతే ఇలాంటి జరగదు. ఇది జరగడానికి ఆ అమ్మాయి తప్పు లేదు ఉంది అనేది జడ్జ్ చేయడం కాదు. ఫస్ట్ నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నీకు ఆన్సర్ చేయాల్సింది ఏంటి అంటే, నువ్వు తెలుసుకోవాల్సింది, నీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఈ అమ్మాయి అయిపోయింది, వీడి బుద్ధి సరిగా లేకపోతే ఈసారి కొంచెం జాగ్రత్త పడతాడు, అంతే. నీకు తెలియకోకుండా జాగ్రత్త పడతాడు. ఇప్పుడు నీకు తెలిసిపోయింది, తెలియకుండా జాగ్రత్త పడతాడు. అదే కదా జరిగేది. అందుకని ప్రతిదానికి వేరే వాళ్ళని నిందించే బదులు, ఎదుటి వారిని నిందించే బదులు మన దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. లేదు నీకు సంబంధించిన వ్యక్తి గురించి మాట్లాడదాం. అసలు ఇవన్నీ కాదు, ఈ పంచాయతీలన్నీ వద్దు, నీ బుద్ధి ఎలాంటిది, నువ్వు ఇలాంటోడివి, నువ్వు నాకు అక్కర్లేదు అని చెప్పి బయటకు వచ్చేసే. అంతే. అయితే అది అంత సులువు కాదు, మనం చెప్పినంత ఈజీ కాదు. ఒక ఆడపిల్లకి పెళ్లి చేసిన తర్వాత ఆమెకు మళ్ళీ ఇంకో పెళ్లి అంటే అది అంత ఈజీ టాస్క్ కాదు. అందుకని చాలా మంది మహిళలు భర్తలు ఏం చేసినా సరే నోరు మూసుకుని నోరు నొక్కుకుని కూర్చుంటున్నారు. ఇప్పుడు బాగున్న కుటుంబాలన్నీ కూడా, బయటికి రాని కుటుంబాలన్నీ కూడా ఆ కుటుంబాల్లో ఏమి జరగట్లేదు అనుకుంటే చాలా పొరపాటు. చాలా మంది ఎందుకు అవుతారంటే, పిల్లల కోసమో, పరువు కోసమో, తల్లిదండ్రుల సంతోషం కోసమో, లేకపోతే సమాజంలో వీళ్ళకి కావాల్సిన భద్రత కోసమో వీళ్ళు భర్తలను యాక్సెప్ట్ చేస్తున్నారు. దీన్ని అలుసుగా తీసుకుని ఈ మగవాళ్ళు ఇష్టారీతిని ప్రవర్తిస్తున్నారు. అసలు ఇదేనే ఎందుకు అనుకోవాలి? ఆఫీసుల్లో కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, కాస్టింగ్ కావచ్చు, ఎంత దారుణంగా ఉంది. ఎక్కడో దాకా ఎందుకు? ఇప్పుడు ఆడపిల్లలు చాలా చాలా ధైర్యంతో వాళ్ళ పైన పై పోస్ట్ లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కాపాడుకోవటానికి, తమను తాము కాపాడుకోవటానికి ఆడపిల్లలు ఎంత కష్టపడుతున్నారో నేను ఎన్నో చూస్తున్నా. ఇవాళ ఒక పోస్ట్ లో ఉంటారు, వాళ్ళ దగ్గర పనిచేసే ఆడపిల్లల్ని ఎంత మభ్య పెట్టడానికి, మీకు జీతాలు పెంచుతామని, లేకపోతే మీకు గిఫ్ట్లు ఇస్తామని, మీకు అది చేస్తామని, ఇది చేస్తామని ఎంతమంది ఆడపిల్లలు ఇబ్బంది పెడుతున్నారు. అన్ని చోట్ల, నేను ఒక్క సినిమా ఇండస్ట్రీ అని నేను అనట్లేదు, సినిమా ఇండస్ట్రీ ఒకటే కాదండి, అన్ని చోట్ల ఉంది. ఈ వ్యసనం ఏదైతే ఉందో, ఈ ఆడపిల్లలని వచ్చారు అంటే, మన దగ్గర పనిచేయడానికి వచ్చారు అంటే మన పిల్లల్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది పోయి ఇష్టారీతిని ఇవాళ ఆఫీసుల్లో, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల చట్టం వచ్చింది అంటే ఎన్ని వేధింపులు లేకపోతే వస్తున్నాయి. మరి అక్కడ కూడా ఆడవాళ్ళు వెళ్ళి మీద పడుతున్నారు. అందుకోసం ఏంటంటే నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మగవాళ్ళ బుద్ధి మారాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ మగవాళ్ళ బుద్ధి మారినంతసేపు భార్యలు ఈ విధంగానే చేస్తారు. పైగా ఆమె చాలా ఆవేశంతో, ఆమె భావోద్వేగాలను అదుపు చేసుకోలేక
అమ్మాయి ఆ విధంగా వెళ్ళింది. మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే అసలు ఆ అమ్మాయిని ఏ విధంగా ప్రలోభ పెట్టుంటాడు ఎవరు ఈశ్వర్ సాయి ఆ మాధురి రాథోడ్ని ఏ విధంగా ప్రలోభ పెట్టుంటాడు. అలాగే భార్యకి ఎన్ని అబద్ధాలు చెప్పుంటాడు. అసలు ఇక్కడ కింపిన్ ఎవరు అంటే ఈశ్వర్ సాయి. అతను వదిలేసి మనం వేరే వాళ్ళు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. పాపం నాకు ఈ అమ్మాయి విషయంలో కూడా ఆ అమ్మాయి అలా చేసే హక్కు లేదని నేను పక్కన చెప్తూనే అసలు ఆ అమ్మాయి వేదన గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎంత ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంది ఆ అమ్మాయి. ఇప్పుడు ఆడపిల్లలు పెళ్లిళ్ళు అయిన తర్వాత ఒక పిల్లలకి జన్మనిచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం షేప్ అవుట్ అవుతారు, లావ్ అవుతారు. అలాగే వాళ్ళకున్న స్కిల్స్ అన్ని కూడా పక్కన పెట్టేసేసి కుటుంబం కోసం త్యాగం చేస్తారు. ఒక రకంగా పిల్లల పెంపకం విషయంలో, భర్తకి చేదోడు వాదోడుగా ఉండటంలో, అత్తమామను చూసుకునే విషయంలో, ఇట్లాంటి విషయాల్లో వాళ్ళు చాలా తలమునకలు అయిపోతారు. ఆ ప్రాసెస్లో వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు. ఎక్సర్సైజ్ చేయటం కానీ, మంచి తిండి తినటం కానీ ఇవేమీ చెయ్యక పిల్లల వల్ల సరిగా నిద్రలు లేక వాళ్ళు చాలా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. పైగా ఇదే టైంలో ఒక భర్తగా నువ్వు చేయూతను అందించాల్సింది పోయి కుటుంబం కోసం ఇంత చేస్తుందే ఈ అమ్మాయికి నేను ఎంత ధైర్యాన్ని ఇవ్వాలి, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేకోకుండా చెయ్యాలి అనేది బాధ్యత భర్తదే ఖచ్చితంగా. అలా లేనప్పుడు వీళ్ళు వెర్రిమరి వేషాలు వేస్తే వీటిని తట్టుకోలేక ఈ భార్యలు ఈ విధంగా గయ్యాళుల్లాగాను మనకి ఎవరి మీద అంటే వాళ్ళ మీదకి తగాదాలకు వెళ్ళే వాళ్ళలాగాను కనిపిస్తారు. దీని వెనక కారణము మళ్ళీ వెళ్తే భర్త దగ్గరికి వెళ్ళి అవుతుంది ఖచ్చితంగా. అసలు నీకు ఆ మాత్రం నా భార్య ఇంత కష్టపడుతుంది, ఈ భార్యనే కాదు ఈ అమ్మాయినే కాదు, ఏ ఇంట్లో అయినా మీరు చూడండి, మీకు ఒక మీ మదర్ ఉంటారు కదా, ఆమె ఎంత త్యాగం చేస్తుంటది. భర్త వచ్చేదాకా తిండి కూడా తినరు చాలా మంది. వాళ్ళేమో హాయిగా ప్యాకెట్లు ఆడుకుని క్లబ్బుల్లో కూర్చొని ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలు చేసుకుని నెమ్మదిగా ఇంటికి వస్తారు. వీళ్ళు పిచ్చి మొహాల్లాగా కూర్చుని ఉంటారు, ఇక్కడ ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు, పిల్లల వల్ల రాత్రులు నిద్రలు ఉండవు. భార్య వైపు నుంచి ఇంత ఆలోచించాల్సింది పోయి ఈమెదో అందంగా లేదనో లేకపోతే లావైపోయిందనో ఇంకోటో ప్రొఫెషన్ లో ఒక అమ్మాయి పక్కన నాజుగ్గా ఉందనో అమ్మాయి వెంట పడిపోయి ఆ అమ్మాయికి లేనిపోయిన ఆశలు రేపి, ఒకవేళ ఆ అమ్మాయితే తప్పు అనుకుందాం, రాతోడిదే తప్పు అనుకుందాం, మీద పడిందే అనుకున్నాం, నీ బుద్ధి ఏమైంది? అదే క్వశ్చన్ చేయాల్సింది కదా. ఖచ్చితంగా అక్కడే క్వశ్చన్ చేయాలి, మార్పు రావాల్సింది అక్కడే. అసలు ఆ భర్త అనేవాడు సరిగా ఉంటే ఇవాళ రాతోడు అనే అమ్మాయి ఆ అమ్మాయిని పట్టుకుని ఈ అమ్మాయి వచ్చి చెంపలు కొడుతుంటే ఇంకొక అమ్మాయి పచ్చి బూతులు తిడుతుంటే పడాల్సిన కర్మ అమ్మాయికి ఏం పట్టింది? పోనీ వీడేమైనా అడ్డమన్నా వచ్చాడా? కనీసం నేనే తీసుకొచ్చుకున్నాను ఆ అమ్మాయిని, ఏదన్నా ఉంటే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం, ఇక్కడ కాదు మాట్లాడాల్సింది అని అమ్మాయికి ఏమైనా అడ్డన్నా వచ్చాడా? అమ్మాయిని రక్షించాడా? అంటే ఎవరూ చూడకపోతే నీకు సంతోషం కావాలి కాబట్టి దొంగతనంగా ఓయో రూమ్కి తీసుకెళ్తావు. అందుకే ఖచ్చితంగా అతనిదే తప్పు. ఇక్కడ ఈ భార్య ఈ విధంగా మాట్లాడిన దాని గురించి ఈయన కూడా చాలా విమర్శలు పాలవుతుంది వాళ్ళ. అయితే దీని వెనక కూడా మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ఈ కోణాలన్నీ ఆలోచించాలి. ఒక భార్య ఇలాంటి పరిస్థితిలోకి వచ్చింది అంటే ఆమె వైపు నుంచి కూడా మనం ఆలోచించాలి, మనము ఆలోచించాలి, సదరు భర్త కూడా ఆలోచించాలి. అలా లేనప్పుడే కదా ఇలా జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇట్లాంటి విషయాలు వచ్చేసరికి సుప్రీంకోర్టు చెప్పింది కదా, వివాహేతర సంబంధాలు తప్పు కాదని సుప్రీంకోర్టే చెప్పింది కదా అని దాన్ని అడ్డం పెట్టుకోవాలని చూస్తున్నారు. దీనివల్ల సుప్రీంకోర్టు ఇంకా చాలా చెప్పింది. వివాహేతర సంబంధాలు ఎవరెవరు పెట్టుకోవచ్చు అని చెప్పింది. అవును మేడం, ఎవరెవరు పెట్టుకోవాలి? ఇప్పుడు ఇంకొక బంధంలో లేనివాడు పెట్టుకోవాలి. సహజీవనాలు ఎవరు చేయాలి? ఇంకొక బంధంలో లేని వాళ్ళు ఉండొచ్చు సహజీవనంలో. కానీ ఒకవేళ పెళ్ళైన వాడు కూడా ఇలా వేరొకరితోటి వివాహేతర సంబంధంలోకి వెళ్ళదలుచుకున్నప్పుడు ఈ సంగతి ఈ సదరు భార్యకు కానీ సదరు భర్తకు కానీ నచ్చనప్పుడు అది వాళ్ళకి ఒక క్రూరత్వం లాగా అనిపిస్తే కోర్టును ఆశ్రయించవచ్చు అని ఉంది. ఇది చూడరు ఎవరు. అందుకని కొన్ని సందర్భాల్లో సమాజాన్ని మిస్లీడ్ చేయడానికి కూడా కొన్ని సుప్రీంకోర్టు తీర్పులు కూడా వర్తిస్తున్నాయి. అందుకని ఇలాంటి అసంబద్ధమైన తీర్పులు ఇవ్వటం వల్ల కూడా సమాజంలో ఇట్లాంటి అపోహలకి తావొస్తుంది. సరే తీర్పుల సంగతి పక్కన పెట్టండి,
మన ఇల్లు మనకి ప్రశాంతంగా ఉండాలా అక్కర్లేదా? ఖచ్చితంగా ఉండాలి మేడం. ఉండాలి కదా. నువ్వు నీ భార్య నీ పిల్లలు మీ నలుగురు మీరు హ్యాపీగా ఉండాలి కదా. అసలు ఆ పిల్లాడిని అక్కడ తీసుకొచ్చే పరిస్థితి ఆ తల్లి అలా అక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టిన దానికే నాకు మరీ బాధగా ఉంది. ఎందుకంటే అసలు పిల్లలకు కూడా రైట్స్ ఉంటాయి. వాడు ఎంత భయపడతాడు చెప్పండి, వాడికి ఎంత టెన్షన్ వస్తుంది లోపల. ఆఖరికి పెంపుడు జంతువులు కూడా ఇంట్లో కొట్లాడుకుంటుంటే తట్టుకోలేవు తెలుసా అండి, పారిపోతాయి, మంచాల దగ్గర దూరతాయి. అవును, పిల్లలు కూడా అంతే, మూలలకి వెళ్ళిపోయి కూర్చుంటారు ఇంట్లో భార్య తల్లిదండ్రి పోట్లాడుకుంటుంటే. అందుకని ఇట్లాంటి అసౌకర్యమైన పరిస్థితికి, అశాంతిని కలిగించే పరిస్థితులు తీసుకురావద్దు అనుకుని మీరు పిల్లల్ని కనండి. మీ పిల్లల్ని కనాలి అంటే కూడా మీకు కొంత బాధ్యత ఉండాలి. పెళ్లి అంటేనే ఒక బాధ్యత. నీకు అసలు అంత బాధ్యతగా ఉండటం ఇష్టం లేదా, పెళ్లిళ్ళు చేసుకోబాకండి, మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, ఎవరు అడగరు కూడా. అందుకని ఈ విషయంలో కోర్టును అడ్డం పెట్టుకోవటం కానీ, లేకపోతే ఆ అమ్మాయి వచ్చి మీద పడింది అనుకోవటం కానీ, ఇట్లాంటి చెత్తా చెదారం మాట్లాడటం మానేసేసి మీ కుటుంబానికి మీరు విలువ ఇవ్వండి, మీకు మీరు విలువ ఇచ్చుకోండి, గౌరవంగా బతకండి. ఓకే, సో విన్నారు కదా మేడం ఏం చెప్పారు అనేది. దాని ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.